जो DPO वालों को बुला रहा है, DPO वालों को बुला रहा है, ऑफिस में बैठा होगा ना केसु पे। Come on, God! Russia salute! Salami! Just! చాలా కష్టపడి ఇది ఇండిపెండెన్స్ రాష్ట్రాలు వచ్చి తీసుకొచ్చారు. సో తెలంగాణ అంటే ఇప్పుడు చూస్తే చాలా మంచిగా డెవలప్ అయింది. ఈ తెలంగాణ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్. ఆ బ్రిటిష్ రూల్ అన్న వల్ల చాలా డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంగ్లీష్ స్కూల్స్ వచ్చినాయి, రైల్వే వచ్చినాయి, రోడ్స్ వచ్చినాయి, బ్యాంక్స్ వచ్చినాయి. బట్ ఈ నిజాం రూల్ ఉన్నప్పుడు కూడా మనం ఇప్పుడు చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్లో మనం నెంబర్ 1 ఉన్నాం. మీ అందరు తెలుగు అండ్ బయట నుండి వచ్చి చేస్తున్నారు పని వాళ్ళందరూ వల్ల మళ్ళీ ఇట్లా కంటిన్యూ చేసి నెంబర్ 1 రావాలి అంటే మనం అందరూ చాలా కష్టపడాలి వస్తుంది. మళ్ళీ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అందరూ మీ స్థానాల్లో కూర్చోవచ్చు. వేడుకలకు హాజరైన పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు వందనం చేస్తూ మూమెంట్ విజువల్ వస్తుంది అంతే సార్. వెళ్ళిపోతాము. గౌరవ ముఖ్యమంత్రి తరఫు నుంచి ఈ పిల్లల గురించి అడ్వాన్స్ గా, అలాగే విద్యా రంగంలో కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పినాను, ఈ కొంచెం మీరు దీని మీద ఆర్డర్ చేసి ఈ అభివృద్ధి చేస్తున్నారు. మనుషుల్లో లేకుంటే సాదా పేపర్ మీద కానీ సాదా బయనామా మీద కానీ 12,000 కేసెస్ దానికి వాళ్ళు సిద్ధంగా గారు తెలియజేశారు. అయినా మీ पीने तो बहुत बेहतरीन ध्यान ज्यादा अरेंजमेंट कर रहे हैं और मैं आशा कर పరేడ్ నిశ్రమణ కోసం అతిథుల అనుమతి. అన్న కెమెరా కొద్దిగా
నిలబడి ఉంది. మిత్రులారా, మరి ఈరోజు ఈ యొక్క సభలో స్వతంత్ర దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాల్లో హాజరైన ప్రతి ఒక్కరితో గతంలో 79 ఇయర్ కంటే ముందు 1985లో కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశంలో స్వతంత్రం తీసుకురావాలని మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మనము ఈ స్వతంత్ర పోరాటం చేసి తుదకి 1942లో లాస్ట్లో క్విట్ ఇండియా, ముల్క్ ఛోడో భారత్ ఛోడో అని స్లోగన్తో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మనం పోరాడి మరి అహింసతో దేశంలో ఎన్నో దేశాలు పోరాడినారు. కానీ మీరు చూసినారు తుపాకులతో బాంబులతో కొట్లాడు, కానీ ఇక్కడ అహింసా పద్ధతిలో మహాత్మా గాంధీ గారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన విషయం ఒకసారి గుర్తించుకోవాలి. ఇది భారతదేశంలో ఎక్కడ లేని మన తెలంగాణలో కార్డు ప్రింట్లు మొదలు అయిపోయినాయి. వెరీ సూన్ మొత్తం మందికి రేషన్ కార్డు కూడా పంపించే కార్యక్రమాల్లో ఉన్నామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇందిరమ్మ హౌసింగ్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ హౌసింగ్ ఆగిపోయింది. ఇలా బీదవాళ్ళు చూస్తున్నారు. ఇందిరమ్మ హౌసింగ్ 5 లక్షల రూపాయలతో ఒక హౌసింగ్తో 4.5 లక్షల ఇళ్ళు మొత్తం రాష్ట్రంలో మన ఆదిలాబాద్ కానీ బోధ్ కానీ ఇలాంటి ఎక్కడ కాన్స్టిట్యున్సీ ఉన్నా అక్కడ 3,500 ఇళ్ళు మంజూరు చేసినాము. దాదాపు 9,993 మనము ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసుకున్నాం. దాదాపు దాంట్లో పని కూడా 7,134 మంది మార్కెట్ కూడా ఇచ్చేసినాం. కొంత బేస్మెంట్లు కూడా 3,500 బేస్మెంట్లు 1,00,00,000 రూపాయలు కూడా 30 కోట్ల రూపాయల డబ్బులు కూడా మనం బెనిఫిషియరీకు అందజేయడం జరిగింది.
रेड सर భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఈరోజు 15 ఆగస్టు సందర్భంగా జెండా ఎగరవేయడానికి మా సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు ఎగరవేయాలని కోరుతున్నాను. स्वतंत्र भारत की बोलो विमान आपके निरीक्षण के लिए गार हाजिर है। మనం थोड़ा మనం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థాన ఆవరణలో న్యాయమూర్తులతో న్యాయవాదులతో న్యాయశాఖ ఉద్యోగులతో కలిసి పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర ఫలాలు అందరికీ అందే విధంగా న్యాయశాఖ కృషి చేస్తుందని మేమందరం కూడా దేశం కోసం దేశ ప్రజలందరికీ రాజ్యాంగ ఫలాలు అందే విధంగా కృషి చేస్తామని చెప్పేసి జిల్లా న్యాయస్థానం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. नरेंद्र मोदी प्रजास्वाम्य नरेंद्र मोदी ईवीएम को हटाओ, देश को बचाओ, ईवीएम को हटाओ, देश को గత పార్లమెంట్ ఎన్నికల్లో మరి భారత
భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశంలో మరి ఓటు చోరీ అనే విధంగా మరి 25 పార్లమెంటు స్థానాల్లో దాదాపు ఓటు చోరీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మా యువ నాయకుడు భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కు కానీ వివిధ రూపాల్లో నివేదించడం జరిగింది. అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ కూడా నరేంద్ర మోడీకి ఏజెంట్ గా పనిచేస్తూ ఉంది ఈ రోజుల్లో. అందుకే భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు సోదరుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Fort very terrorist places. Pahalgam attack that రాజు సద్భావన యాత్ర తీసుకొని ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసినటువంటి మా కాంగ్రెస్ యువసేనకు పెద్దలకు దొరై స్వామి గారికి శ్రీనివాస్ గారికి అందరికీ నా యొక్క స్వాతంత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జ్యోతి కార్యక్రమం కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా పెద్దలు మన మాజీ ఎంపీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు మహానుభావులు ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహానుభావులు ఎందరో మంది త్యాగం చేయడం జరిగింది దేశానికి. అదేవిధంగా మన తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మనే ఇవ్వడం జరిగింది. మేము ఈ మన రాజీవ్ గాంధీ జ్యోతి యాలపై ఎత్తుకొని రావాలంటే మన దేశంలో ఒక శాంతి కావాలి తెలిసిన. అదే శాంతి దానికి ఒక శక్తికి ఉంటుంది.
మన రాజీవ్ గాంధీ సాహెబ్లు ప్రధానమంత్రి అయిన సత్యమే మన దేశానికి అనేక కొడుగులు ఇచ్చినారు, కాంట్రిబ్యూషన్ ఇచ్చినారు. 18 ఏళ్ళకి ఓటు పవర్ ఇచ్చింది. అనేక జిల్లా పంచాయతీలో మనమంతా అందరికీ సరి సమానంగా శక్తి ఇచ్చినారు. మహతి తంత్రజ్ఞానము, డిజిటల్ యాత్రే అదంతా ఇచ్చినారు. మనకి తెలిసిన మహిళా అంతా 33% రిజర్వేషన్ చేసి వాళ్ళని ఉగ్రగామిళ్ళు మానవ బాంబుల వాళ్ళని చేసింది. అందుకోసంగా అప్పుడు ఇంకా ఒక 34 ఎన్నికలను తయారిచ్చింది. కర్ణాటకలో మొత్తం తెలంగాణ, తమిళనాడు అంతా చేరుకొని జ్యోతిని ప్రారంభిస్తారు. వాళ్ళ వంశము ఈ జ్యోతిలో ఉంది అని మేమంతా తెలుసుకున్నాము. అందరూ నమస్కరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి అన్ని పార్టీల కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ వీరులే పోరాటం చేయడం జరిగింది. దాదాపుగా అది లెక్కలేనంత నాయకులు కూడా, గొప్ప గొప్ప నాయకులు కూడా ఆనాడు మరి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తేనే ఈరోజు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే అది కాంగ్రెస్ పెట్టిన భిక్షాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఒక 140 కోట్ల మంది కూడా అందరం కలిసి చేసే పండుగ, ఏకైక పండుగ 79వ స్వతంత్ర దినోత్సవం. అదే ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు 140 కోట్ల మంది కూడా కలిసి పండుగ జరిపే రోజు స్వాతంత్ర దినోత్సవం. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరం కూడా దేశం కోసం అనేక మంది పోరాటం చేసి స్వాతంత్రం తేవడం జరిగింది. కాబట్టి ఈ దేశం కోసం మనమందరం కూడా ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గణతంత్ర దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ మహానుభావుల జ్ఞాపకార్థంగా ఈరోజు కూడా వారి అడుగుజాడలు నడిచి ఈ యొక్క జిల్లాని, వెనుకబడ్డ జిల్లాని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న పెద్దలు మాజీ ఎంపీ వర్యులు స్వయం బాబురావు దాదా గారికి, ఈ కార్యక్రమం పాల్పంచుకున్న మా కాంగ్రెస్ శ్రేణులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం.